తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పల్లారాజేశ్వర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ రాజన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ సార్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు కేసీఆర్ హ్యాపీ బర్త్డే కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఎన్టీ రామారావు గారి నాయకత్వం పల్లారాజేశ్వర గారి నాయకత్వం డాక్టర్ రాజా గారి నాయకత్వం ఈరోజు 72వ పుట్టినరోజు చేసుకుంటున్న రాష్ట్ర సాధకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని స్వాధించి తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించిన మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు వేలేరు మండల పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది ఒక కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమైంది. అన్ని రంగాల్లో సాగునీరులో కావచ్చు, తాగునీరులో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందించారు. పిట్టలు భూములు పెట్టని భూములను కూడా ఈరోజు సాగులోకి తీసుకొచ్చారంటే అది కేసీఆర్ ఘనత. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఈరోజు తెలంగాణలో రైతులందరూ కూడా సంతోషంతో జీవిస్తున్నారు. కానీ మొన్న వచ్చిన 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసి రైతులను కానీ తెలంగాణ ప్రజలను కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేస్తామని వాళ్ళు పీడాలు పలుకుతున్నారు. మీరు ఎవరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ అనే పేరును మీరు తుర్చలేరు. ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలైనా మీ నుంచి కాదు అని నేను వేలేరు మండల పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేలేరు మండలం ఏర్పడ్డదంటే అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, డాక్టర్ రాజా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, పల్లారాజేశ్వర గారి కృషి వల్ల వేలేరు ముద్దుబిడ్డ, సూర్చపల్లి ముద్దుబిడ్డ పల్లారాజేశ్వర గారు ఉన్నప్పుడు అది అతని కృషి వల్ల వేలేరు మండలం ఏర్పడ్డది. ధర్మసార్ నుండి వేలేరుకు డబుల్ రోడ్ అయింది. వేలేరు మండలంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పరచమని చెప్పారు. వేలేరు మండలానికి సాగునీరు గండి రామారావు నుంచి 103 కోట్లతోటి కేటీఆర్ గారు తీసుకొచ్చి మనకి అనుమతులు ఇప్పించారు. కానీ వచ్చిన సాగునీరును, అనుమతులు ఇప్పించిన సాగునీరును, మరి అదేవిధంగా వేలేరు మండలంలో ఏర్పరిచిన సెంట్రల్ లైటింగ్ను ఇప్పటి వరకు ఏర్పరచుకోలేకపోయామంటే ఇక్కడున్న పాలకుల నిర్లక్ష్యమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చారు, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ 2 సంవత్సరాలు అయింది, కనీసం వేలేరులో సెంట్రల్ లైటింగ్ లేదు. అదేవిధంగా వేలేరు మండలానికి 2023లో ఇచ్చిన సాగునీరు ఇంతవరకు లేదు. అయ్యా, ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మేము వేలేరు మండల పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ పాలకులను కానీ కోరుతున్నాము. తొందరగా రైతులకు, వేలేరు మండల రైతులకు సాగునీరు అందించమని కోరుతున్నాము.
ఒకవేళ ఇంకా 2 సంవత్సరాలు మీరు ఇట్లానే కాలయాపన చేస్తే తప్పకుండా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది ఎవరు ఏం చేసుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అది మీరు రాసి పెట్టుకోండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కూడా మళ్ళీ మా వేలేరు మండలాన్ని అదే పల్లారాశుడి ద్వారా అభివృద్ధి చెందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.